కాన్సెప్ట్ 3. ఓకే, కాన్సెప్ట్ 3కి మూవ్ అవుతున్నామండి. చూడండి, 26 members went to a restaurant and agreed to share the bill. 26 members went to a restaurant and agreed to share the bill. Whereas 25 people paid each 114 rupees. And the last person paid 5,000 rupees more the average of all. Find the average bill. Also find the amount paid by last person. తెలుగు క్వశ్చన్ అండి. 26 మంది కలిసి హోటల్కి వెళ్ళారు. అందరూ కలిసి బిల్లును సమానంగా పంచుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయినా 25 మంది వద్ద ఒక్కొక్కరు 114 రూపాయలు చెల్లించగా ఆఖరి వ్యక్తి అందరి సగటు కన్నా 5,000 రూపాయలు ఎక్కువగా చెల్లించింది. సగటు బిల్లు ఎంత? ఆఖరి వ్యక్తి చెల్లించిన సొమ్ము ఎంత? క్వశ్చన్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హోటల్ క్వశ్చన్. చూడండి సరే, ఏం లేదు, సింపుల్ అండి. ఒక 25 మెంబర్స్, ఒక 26 మెంబర్స్ హోటల్కి వెళ్ళారండి. వాళ్ళు బిల్లు షేర్ చేసుకున్నాం అందరూ కలిసి. అయితే 25 పీపుల్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 114 రూపీస్ ఉన్నాయి. ఆ లాస్ట్ పర్సన్ ఏం చేశారంటే అందరి యొక్క యావరేజ్ బిల్లు కన్నా వాడు ఒక 5,000 రూపీస్ ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. అయితే యావరేజ్ బిల్ ఎంత, ఆ లాస్ట్ పర్సన్ పే చేసిన బిల్ ఎంత? క్వశ్చన్, రైట్? దీని కాన్సెప్ట్ చూడండి సార్. చూడండి గైస్, మీరు ఒక 25 మెంబర్స్ ఉన్నారు. చూడండి, మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 25 మెంబర్స్ ఉన్నారు. నేను 26%. మీరందరూ స్టూడెంట్స్, నేను ఫ్యాకల్టీ. ఐఎమ్ యువర్ విఎంఆర్, రైట్? మీరు ఒక 25 పీపుల్ ఉన్నారండి, నేను ఒక 26 ఉన్నాను. మీరంతా ఏం చేస్తారు? ఫస్ట్ వచ్చారు, రండి వచ్చేసి వచ్చి అడిగారు. ఏమడిగారు? సార్ అందరం కలిసి రెస్టారెంట్ పోదాం, వస్తారా సార్ అన్నారు. మీరు వచ్చి అడిగారు నన్ను, ఏమడిగారు? సార్ అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం, వస్తారా అని అడిగారు. ఐమ్ టెలింగ్, అవును మరి మీరందరూ స్టూడెంట్సే కదా, మీరంతా స్టూడెంట్స్. మరి తిన్నాక ఫుడ్ అయిపోయిన తర్వాత బిల్లు ఎవరు కడతారు అంటే మీరేం చెప్పారంటే, సార్ షేర్ చేసుకుందాం సార్ అన్నారు. బిల్లుని షేర్ చేసుకుందాం అని చెప్పారు. ఓకే, షేర్ అంటే ఏంటి? బిల్లు బై 26 షేర్ చేసుకుందాం అని చెప్పారు. యాక్సెప్టెడ్. అయితే మీరందరూ ఏం చేశారంటే, మీరు 25% అండి, మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 140 రూపీస్ ఉంది. షేర్ చేసుకుందాం అని చెప్పారు. బిల్లు వచ్చింది. బిల్లు వస్తే బిల్లు చాలా ఎక్కువ వచ్చింది, మీ దగ్గర అంత లేదు. మీ 25 మెంబర్స్ దగ్గర ఆఫ్టర్ ప్రతి దగ్గర 114 రూపీస్ ఉన్నాయి. మీ దగ్గర అంత లేదని యావరేజ్ బిల్లు బై 26 యావరేజ్ వస్తుంది, కానీ మీ దగ్గర అంత లేదు. మీ దగ్గర ఉంది ఆఫ్టర్ ఒక్కొక్కరి దగ్గర 114 రూపాయలు ఉన్నాయి. సో మీరు నన్ను ఏం చేశారంటే, లాస్ట్ పర్సన్ నా దగ్గరికి వచ్చి నా బిల్లు నన్ను కట్టమన్నారు. నా బిల్లు కాకుండా ఎడిషనల్గా నా యావరేజ్ బిల్ నేను కట్టిన తర్వాత ఎడిషనల్గా ఒక 5,000 కట్టమన్నారు. ఓకే, అయితే ఇప్పుడు యావరేజ్ బిల్ ఎంత, లాస్ట్ పర్సన్ పే చేస్తే సొమ్ము ఎంత? క్వశ్చన్. అంటే కొంతమంది, సార్ ఏముంది సార్ 20 మెంబర్స్, ఈచ్ 114 సార్, లాస్ట్ పర్సన్ ఏంటి? యావరేజ్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ కొంటాను. యావరేజ్ ఎక్సెల్ కొంటే అప్పుడు 25 + 114 యావరేజ్ ఆఫ్ ఆల్ ఎక్స్ కన్నా ఒక 5,000 ఎక్కువ బై మొత్తం 26 చేస్తే యావరేజ్ వస్తుంది, అది ఎక్స్. కూర్చొని ఈక్వేషన్ సాల్వ్ చేస్తా వచ్చేస్తాడు. ఇలా చేస్తే వస్తుంది ఆన్సర్ వస్తుంది, కానీ జాబ్ అయితే రాదు. ఇలా చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ అయితే రాదు. మరి ఇప్పుడు ఎలా చేయాలి చూడు. విఎంఆర్ లాజిక్స్ ఏం లేదండి, మ్యాథ్స్ యూజ్ చేస్తే మీకు ఆన్సర్లు వస్తాయి కానీ జాబ్ అయితే రాదు. ఇది మ్యాథమెటిక్స్ క్లాస్ కాదు, ఇట్స్ నాట్ ఎ మ్యాథ్స్ క్లాస్. అర్థమెటిక్, లాజికల్గా సమాధానం చెప్పండి. ఓకే, లాజికల్గా సమాధానం చెప్పండి. లాజికల్గా ఎలా చేయాలి అబ్జర్వ్ చేయండి. Guys, 26 members went to a hotel and agreed to share the bill. 25 people paid each 114 rupees and the last person paid 5,000 rupees more average of all. Average bill anta, last person pays bill anta? Question, right? చూడండి, ఏం లేదు, సింపుల్ అండి. చూడండి, మీరు 25 people ఉన్నారండి, నన్ను రమ్మన్నారు హోటల్కి, అందరం కలిసి బిల్లు పే చేద్దాం అన్నారు. ఏం చెప్పారంటే, హోటల్ రమ్మని మీరు అందరూ కలిసి నన్ను పిలిచారు. ఫస్ట్ సార్ రండి సార్ లంచ్కి వెళ్దాం అన్నారు. వి వెంట్ ఫర్ ద లంచ్కి వెళ్దాం. అయితే అందరం కలిసి లంచ్ అయిపోయిన తర్వాత బిల్లు వచ్చింది. మీరేం చెప్పారంటే, బిల్లు ఎవరు కడతాం అన్నారు? షేర్ చేసుకుందాం అన్నారు. బిల్లు షేర్ చేసుకుందాం అంటే నేను వచ్చాను, బిల్లు షేర్ అన్నారు. ఓకే, అంటే బిల్లు షేర్ అంటే బిల్లు బై 26 చేస్తే షేర్ వచ్చేస్తుంది, ఈచ్ వన్ యావరేజ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? అయితే మీ దగ్గర ఎంత ఉన్నాయి? ఒక్కడి దగ్గర 114 ఉన్నాయి. మీ దగ్గర ఉన్నది ఒక్కొక్కరి దగ్గర 114 ఉందండి. బిల్లు ఎక్కువ వచ్చింది, యావరేజ్ బిల్లు. మీ దగ్గర ఉన్నది ఒక్కొక్కరి దగ్గర 114 రూపీస్ ఉన్నాయి.
సో మీరేం చేశారంటే నా దగ్గర రండి, వచ్చి అడగండి, సార్ సార్ మరి బిల్ ఎక్కువ వచ్చింది, ఒక పని చేయండి సార్, మీ వాటా మీరు కట్టేయండి, మీ యావరేజ్ మీరు కట్టేయండి, అది కాకుండా నా బిల్లు నన్ను కట్టమన్నారు, అది కాకుండా సార్ మా దగ్గర డబ్బులు తక్కువైనాయి, మీరు ఒక 5,000 రూపాయలు ఎక్కువ చెల్లించమని అడిగారు. ఏమన్నా నా బిల్లు నేను పే చేయాలా, నా బిల్లు నేను పే చేయాలా, అది కాకుండా అడిషనల్గా నన్ను ఒక 5,000 పే చేయమన్నారు. ఇప్పుడు చెప్పు ఫస్ట్ పాయింట్. నేను ముందు హోటల్కి వచ్చే ముందు ఏమడిగా నేను, బిల్లు ఎవరు కడతారు రాబాయ్ అంటే ఏం చెప్పావు నువ్వు? షేర్ తీసుకుందాం అన్నావు. షేర్ అంటే మీనింగ్ ఏంది? అందరూ ఈక్వల్ తీసుకోవాలి. షేర్ అంటే మీనింగ్ ఏంటా? అందరూ ఈక్వల్ తీసుకోవాలి అంటే యావరేజ్ బై 20 చేస్తే అందరూ ఈక్వల్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు నువ్వేమన్నావు, నా బిల్లు నేను కట్టాలా, అది కాకుండా ఎక్స్ట్రా 5,000 అడిగావు. నేనైతే పే చేయరా, నేను పే చేయను, ఎక్స్ట్రా 5,000 పే చేయను. నేను పే చేయను అంటే ఇప్పుడు ఆ అమౌంట్ ఎవడు పే చేయాలి? వెన్ ఐ సే ఐఎమ్ నాట్ విల్లింగ్ టు పే, నేను పే చేయను అంటే ఇప్పుడు అది ఎవడు పే చేయాలి? మీరే కదా, మీ 25 మెంబర్స్ కదా. ఇప్పుడు నేను పే చేయను అంటే అది ఎవరు పే చేయాలి? మీ 25 మెంబర్స్ పే చేయాలి. ఎస్ ఆర్ నో? ఆ 5,000 కూడా మీ 25 మెంబర్స్ పే చేయాలి. నేను నా బిల్లు మాత్రమే పే చేస్తా, ఎక్స్ట్రా 5,000 నేను పే చేయను. నేను నా వరకు పే చేస్తా, ఎక్స్ట్రా 5,000 నేను పే చేయాలంటే అది ఎవడు పే చేయాలి? మీ 25 మెంబర్స్ పే చేయాలి. ఈచ్ వన్ ఎంత పే చేయాలి? 200. ఈచ్ వన్ పే చేయాలి 200 రూపీస్. సో ఈచ్ వన్ 200 పే చేయాలి. ఓకే, చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఇప్పుడు ఇది క్వశ్చన్ నువ్వు ఈ నెక్స్ట్ టైం చేస్తాడు సార్, ఈ క్వశ్చన్ అంటే అలా చేసేస్తావు ఆన్సర్. చూడు ఒకసారి మళ్ళీ చెప్తాను. సిమిలర్ క్వశ్చన్, డోంట్ వరీ. అర్థం కాకపోయినా సిమిలర్ క్వశ్చన్ కూడా ఉంది, డోంట్ వరీ, చెప్పేస్తావు. డోంట్ వరీ గాయస్. 16 members went to a restaurant and agreed to share the bill. అలాగే 16 members went to a hotel and agreed to share the bill. Whereas 15 people paid each one 47 rupees and the last person paid 4,500 rupees more the average of all. Find the average bill, last person paid amount. 16 మంది కలిసి హోటల్కి వెళ్ళాను. అందరూ కలిసి బిల్లును సమానంగా పంచుకున్నట్టు నిర్ణయించుకున్నాను. 15 మంది వద్ద ఒక్కొక్కరు 147 రూపాయలు చెల్లించగా ఆఖరి వ్యక్తి అందరి సగటు కన్నా 4,500 రూపాయలు ఎక్కువగా చెల్లించును. సగటు బిల్లు ఎంత? ఆఖరి వ్యక్తి చెల్లించిన సొమ్ము ఎంత? 2 క్వశ్చన్. ఏదో చూడండి. ఫస్ట్ థింగ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్వశ్చన్ చూడండి గైస్. మొత్తం 60 మెంబర్స్, మీరు ఒక 15 మంది ఉన్నారు, మీరు విద్యార్థులు, మీరు ఒక 15 స్టూడెంట్స్ ఉన్నారు. మీరందరూ వచ్చి నన్ను అడిగారు ఏమని, సార్ లంచ్కి పోదాం రండి సార్, హోటల్కి వెళ్దాం అన్నాడు. నేను క్లియర్గా అడుగుతున్నా, అరే బై మరి మీరు 15 మంది స్టూడెంట్సే ఉన్నారు, నన్ను పిలుస్తున్నారు, నేను కూడా వస్తే మరి మీరు స్టూడెంట్స్ కాబట్టి నేను బిల్లు పే చేయాలా అంటే మీరందరూ ఏమన్నారంటే, అబ్బాయి వద్దు సార్, అందరూ సమానంగా షేర్ చేసుకుందాం అన్నారు. షేర్ అంటే అర్థం తెలుసా? వచ్చిన బిల్లుని బై 16 చేసేసి అందరూ సమానంగా పే చేద్దాం అన్నారు. సరేనండి, మరి అందరూ సమానంగా పే చేస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు, నేను కూడా జాయిన్ అవుతాను, నాకు అభ్యంతరం లేదు అని చెప్పాను. అగ్రీడ్. అయితే బిల్లు వచ్చింది, బిల్లు చాలా ఎక్కువ వచ్చిందండి. యావరేజ్ చేస్తే చాలా, మీ దగ్గర అంతా నేను ఒక్కడి దగ్గర, మీ 15 మంది దగ్గర ఒక్కొక్కడి దగ్గర 147 రూపాయలు ఉన్నాయండి. మీ 15 మంది దగ్గర ఒక్కొక్కడి దగ్గర ఆఫ్టర్ ఆల్ 147 రూపీసే ఉన్నాయి. సో మీరు నా దగ్గరికి వచ్చేసి ఆఖరి వ్యక్తి అంటే 16th పర్సన్, లాస్ట్ పర్సన్ నా దగ్గరికి వచ్చేవాడిగారంటే, సార్ మీ యావరేజ్ బిల్లు మీరు పే చేయండి, అది కాకుండా ఎడిషనల్గా మీ యావరేజ్ బిల్ మీరు పే చేయండి సార్. ఫస్ట్ పాయింట్. అది కాకుండా ఎడిషనల్గా ఒక 4,500 రూపాయలు ఎక్కువ పే చేయాలి. అడుగుతున్నాను నేను, ఏంటివా నేను నా బిల్లు నేను పే చేయాలి, మళ్ళీ చెప్పు ఒకసారి, మళ్ళీ చెప్పు ఏమన్నావు? నా బిల్లు నేను పే చేయాలన్నావు, మళ్ళీ చెప్పా ఏమన్నావు? నా బిల్లు నేను పే చేయాలి, తర్వాత ఎడిషనల్గా 4,500 పే చేయాలి. నాకేం పని లేదా? నేను వచ్చే ముందు ఏమడిగా నేను క్లియర్గా అడిగా, అరే బిల్లు ఎవరు పే చేస్తారా అంటే ఏమన్నా నువ్వు అందరం పే చేద్దాం కలిసి అన్నావు. సరే అన్న, మళ్ళీ ఇదేంది? ఇక్కడికి వచ్చిన తర్వాత నా బిల్లు నేను పే చేయాలా? ఏంది మళ్ళీ చెప్పు. నా బిల్లు నేను పే చేయాలా? ఎక్స్ట్రా 4,500.
నేను పే చేయను. నా యావరేజ్ బిల్ అంతా చెప్పి అది మాత్రం పే చేస్తా. ఈ ఎగస్ట్రా నేను పే చేయను, నా బిల్లు వరకే నేను పే చేస్తా యావరేజ్. ఇప్పుడు చెప్పండి, ఆ 4,500 ఎవరు పే చేయాలి? నేను నా బిల్లు నేను పే చేస్తాను. మొత్తం 16 మంది కలిసి వచ్చాం హోటల్కి. మీరు కలిసి వచ్చినప్పుడు ఏం చెప్పారు? అందరు బిల్లు షేర్ చేసుకుందాం అన్నారు. మీరు ఏమన్నా వచ్చినప్పుడు బిల్లు షేర్ చేసుకుందాం అన్నారు. షేర్ అంటే ఏంటి? వచ్చిన బిల్లు పోయి 16 వేయాలా? మీరు నా బిల్లు నాకు ఇవ్వండి, యావరేజ్ బిల్లు ఇది నేను పే చేస్తాను, ఎక్స్ట్రా అడిగి నేను పే చేయాలి. అది ఎవరు పే చేయాలి? ఆ 4,500 ఎవరు పే చేయాలి? మీ 15 మంది పే చేయాలి. ఎస్ ఆర్ నో? మీ 15 మంది పే చేయాలి. పే చేసుకోండి. సో 4,500 బై మీరు పే చేసుకోండి. ఒక 15 మంది ఈచ్ వన్ ఎంత అండి? 300 రూపీస్. ఈచ్ వన్ 300 రూపీస్. 4,500 నేను ఆల్రెడీ 4 పే చేస్తున్నాను. ఈచ్ వన్ 300. ఆల్రెడీ మీరు ఎంత పే చేస్తారు? ఒక్కొక్కరు 147. మళ్ళీ ఈచ్ వన్ వేయాలి 300. ఆల్రెడీ మీరు ఒక్కొక్కటి 140 వేసారు, మళ్ళీ ఒక్కొక్కటి 300 వేయాలి. సో యావరేజ్ బిల్ అంతా అంటే 447 అనేది యావరేజ్ బిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది. యావరేజ్ బిల్ వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆఖరి వ్యక్తి పే చేసే సొమ్ము ఎంత అని అడిగాడు. ఇప్పుడు నా బిల్ నేను పే చేశానండి. ఇంకా అది కాకుండా నెక్స్ట్ ఏం అడిగావు మీరు? ఇప్పుడు యాక్సెప్ట్ చేశాను. సరే ఎంత కావాలి చెప్పండి, మీరు డబ్బులు లేవు కదా, ఇంకా అడగండి ఎంత అడుగుతారని. సరే ఫస్ట్ నా బిల్ ఎంత? యావరేజ్ బిల్ 447. అది కాకుండా ఎక్స్ట్రా ఎంత కావాలన్నారు? 4,500. సో 4,947. దిస్ ఈస్ ద అమౌంట్ పెయిడ్ బై ద లాస్ట్ పర్సన్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? అదే కదా, పర్వాలేదండి. ఇంకొంచెం దీంట్లో డెప్త్ పెంచుతాను, ఇంకొంచెం డెప్త్ పెంచుతుంది. దీంట్లో చూడండి. మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. సిమిలర్ క్వశ్చన్ చూడండి. 32 members went to a restaurant and agreed to share the bill. మొత్తం 32 మంది వెళ్ళారండి, హోటల్కి వెళ్ళారు, బిల్లు షేర్ చేస్తున్నాం అన్నారు. 30 people paid each 214 rupees. 30 మంది ఒక్కొక్కరు 214 రూపీస్ చెల్లించగా ఆఖరి ఇద్దరు లాస్ట్ 2 persons paid 3,1,500 rupees more the average of all. అయితే యావరేజ్ బిల్ అంతా? ఫైండ్ ద అమౌంట్ పెయిడ్ బై లాస్ట్ 2 persons. యావరేజ్ బిల్ అంతా, అమౌంట్ పెయిడ్ బై లాస్ట్ 2 persons ఎంత? 32 మంది కలిసి హోటల్కి వెళ్ళండి. అందరూ బిల్లు సమానంగా పంచుకుందామని నిర్ణయించుకున్నారు. 30 మంది ఒక్కొక్కడు 214 రూపాయలు బిల్లు చేశారు. 30 members అండి, ఒక్కొక్కడు 214 రూపీస్ పే చేశారు. ఇక ఆఖరి ఇద్దరు వ్యక్తులు అంటే 31%, 32%. వీళ్ళు ఏంటంటే యావరేజ్ బిల్లు కన్నా వీడు ఎక్స్ట్రా వేస్తాడు 3,000. వీడు ఎక్స్ట్రా వేస్తాడు యావరేజ్ బిల్ కన్నా ఒక 1,500 వేస్తాడు. ఓకే, అయితే క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ బిల్? వాట్ ఈస్ ద అమౌంట్ పేడ్ బై లాస్ట్ పర్సన్? 2 questions. యావరేజ్ బిల్ ఎంత, అమౌంట్ పేడ్ బై లాస్ట్ పర్సన్ ఎంత? రైట్. 30 people all of you agree. ఫస్ట్ వన్ వినండి. మీరు ఒక 30 మంది ఉన్నారండి, మీరు మొత్తం 30 మంది ఉన్నారు, నేను 31, ఇగో పక్కన కూడా 32. మీ 30 మందిలో గ్రూప్ లీడర్ ఉన్నాడు అండి, మీ 30 మందిలో గ్రూప్ లీడర్ ఉన్నాడు. మీ 30 మంది అండి, మీరు 30 మంది పక్కన గ్రూప్ లీడర్, మీ గ్రూప్ లీడర్ ఉన్నాడు, నేను ఒకటి, మొత్తం 32 మంది ఉన్నాం. సింపుల్ అండి. మీరు ఒక 30 మంది ఉన్నారు, నేను ఆడ మీ గ్రూప్ లీడర్ ఉన్నాడు. మీ గ్రూప్ లీడర్ వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏమంటే సార్ మరి మన పిల్లలు 30 మంది ఉన్నారు సార్, మన వాళ్ళంతా మరి లంచ్కి వెళ్దాం రండి సార్ అందరం కలిసి అన్నాడు. అరే భాయ్, మరి 30 మంది స్టూడెంట్స్, నువ్వు ఒకటి 30 మంది, మీరు అందరూ స్టూడెంట్లే, వాటిలోకి వస్తే మరి బిల్లు ఎవరు కడతారు తిన్నాక అంటే మీరేమన్నారంటే సార్ షేర్ చేసుకుందాం సార్ అన్నారు. షేర్ అంటే మీనింగ్ ఏంటండి? వచ్చిన బిల్లుని బై 32 చేస్తే వచ్చేదే యావరేజ్ బిల్లు, అవునా? బిల్లు షేర్ అన్నారు. సరే అండి, బిల్లు షేరింగ్ అంటే పర్లేదు, బిల్లు షేరింగ్ అంటే పర్లేదు, నేను జాయిన్ అవుతా అన్నాడు, జాయిన్ అయ్యాను, బిల్లు వచ్చింది. కానీ యావరేజ్ చేస్తే చాలా ఎక్కువ వచ్చింది బిల్లు, యావరేజ్ చేస్తే చాలా ఎక్కువ వచ్చింది. సో మీ గ్రూప్ లీడర్ ఏంటంటే వచ్చాను నాకు వచ్చి, సార్ వాళ్ళు 30 మంది దగ్గర
సార్ వాళ్ళు 30 మంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఒక్కొక్కడి దగ్గర 214 రూపాయలే ఉన్నాయి సార్. ఆ 30 మంది దగ్గర ఈచ్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 214 రూపీస్ సార్. ఎనీహౌ we two are there na sir. Each person is having only 214 sir. Each person is having only. So bill చూస్తే average bill we got very high amount sir. So can you please give me సార్ ఒక పని చేయండి సార్, మీ బిల్లు మీరు పే చేయంగా ఒక 3000 రూపీ మీరు ఎక్స్ట్రా ఇవ్వండి. ఆ గ్రూప్ లీడర్ చెప్తున్నాడు నాతో, మీ బిల్లు మీరు పే చేసి ఒక 3000 ఎక్స్ట్రా ఇవ్వండి. అలానే నా బిల్లు నేను పే చేసి ఒక 1500 నేను ఎక్స్ట్రా ఇస్తాను సార్, బిల్లు సెట్ అయిపోద్ది అన్నాడు. ఏమన్నాడు మీ వాడు? ఏంటి నేను బిల్లు పే చేయాలా? యావరేజ్ బిల్లు పే చేసి అంటే నేను నా యావరేజ్ ఎంతో పే చేసిన తర్వాత ఎక్స్ట్రా 3000. నువ్వు ఎంత పే చేస్తావు? నువ్వు యావరేజ్ పే చేస్తావు, ఎక్స్ట్రా 10,000 పే చేస్తావు. నీకేం పర్లేదా? ఎందుకు పే చేసావు అనుకో వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారా మనక లేవని చెప్పు. సారు ఆయన బిల్లే కడతారు, ఎక్స్ట్రా కట్టరని చెప్పు. వాళ్ళే తెచ్చుకుంటారు ఏడవచ్చు అంటే ఎదిగో. ఇప్పుడు నా బిల్లు మాత్రం నేను కడతా అండి. ఇప్పుడు 50 అసలు ముందు ఏమన్నారు? అందరూ షేర్ అన్నారు. షేర్ అంటే ఏంటి? బిల్లు బై 32 యావరేజ్ బిల్లు వచ్చింది. ఎసాను ఇప్పుడు ఏమన్నా మీరు నన్ను నా బిల్లు ఆ యావరేజ్ బిల్లు నేను కట్టాలి, ఎక్స్ట్రా ఎంత అడిగారు? 3000. నేనైతే కట్టినా. ఐ విల్ నాట్ పే దిస్ ఎక్స్ట్రా 3000 అండ్ ఈవెన్ యూ ఆల్సో డూ వన్ థింగ్. ఈ ఎక్స్ట్రా నువ్వు కూడా పే చేయమాక. ఓకే, ఆ గ్రూప్ లీడరు ఇప్పుడు నువ్వు పే చేస్తే వాళ్ళు తర్వాత ఇస్తారా నీకు 10,000 ఎక్స్ట్రా లేవని చెప్పాయి. వెళ్ళి మీ స్టూడెంట్స్ చెప్పాయి సార్ బిల్లు మాత్రమే సార్ కడతారంట, ఎక్స్ట్రా 3000 కట్టరు. అట్లనే నువ్వు కూడా చెప్పి నువ్వు కూడా నీ బిల్లే పే చేస్తావు, ఎక్స్ట్రా 10,000 కట్టాను. వాళ్ళే తెచ్చుకుంటారు నీకే కానీ. రైట్, ఇప్పుడు నా బిల్లు నేను కడతా అండి, ఎక్స్ట్రా 3000 కట్టను. ఆ గ్రూప్ లీడర్ కూడా వాడి బిల్లు వాడు కడతాడు, ఎక్స్ట్రా 10,000 కట్టవు. అంటే ఎక్స్ట్రా మొత్తం ఎంత అయింది? 3000 + 1500 4500 రూపీస్ అయింది. ఈ 4500 హూ హ్యాస్ టు పే? ఎవరు పే చేయాలి? ఈ 4500 ఎవరు పే చేయాలి? 30 మెంబర్స్ కదా. ఎస్ ఆర్ నో? బికాస్ నా బిల్ నేను కడుతున్నాను, గ్రూప్ లో వాడి బిల్లు వాడు కడుతున్నాడు. ఈ ఎక్స్ట్రా అడిగా చూసారా, అది మీ 30 మెంబర్స్ పే చేయాలండి. మీరు 30 మెంబర్స్ పే చేయాలి. పే చేసుకోండి 33 డేస్ 150 అంటే ఈచ్ వన్ ఎంత అంటే ఎక్స్ట్రా 150 పే చేయాలి. ఆల్రెడీ ఈచ్ వన్ పేసాడు 240, ఇప్పుడు ఎక్స్ట్రా 150 అంటే సో ఇది యావరేజ్ బిల్. అయిపోయిందండి క్వశ్చన్. యావరేజ్ బిల్ ఎంత అంటే అయిపోయింది 364. వాట్స్ నెక్స్ట్ క్వశ్చన్? వాట్ ఈస్ ద అమౌంట్ పెయిడ్ బై లాస్ట్ 2 పర్సన్స్? నెక్స్ట్ అన్నాడు ఆఖరి వ్యక్తి చెల్లించిన సొమ్ము. ఫైండ్ ద యావరేజ్ అమౌంట్ పెయిడ్ బై లాస్ట్ 2 పర్సన్స్. ఓకే, ఆ లాస్ట్ 1 పర్సన్ ఫస్ట్ చూడండి, వీడు అది వేసాడు. వీడి యావరేజ్ బిల్ ప్లస్ 3000 అంటే 3364. ఇది అమౌంట్ పెయిడ్ బై 31%. ఇంకోటి ఎంత వేసాడు? 1500 + 364. 364 ఎక్స్ట్రా 1500 4 6 8 1. ఇది 31% పే చేసే అమౌంట్, ఇది 32% పే చేసే అమౌంట్. యావరేజ్ కావాలంటే యావరేజ్ కావాలి బై 2 చేసి అయిపోయింది. సో ఇఫ్ యు అబ్జర్వ్ till now we finished the 3 concepts, all of you. Till now we finished the 3 concepts. Come on, what is concept 1? Consecutive, successive, series. Then you say average must be in middle or else small plus large by 2. ఇచ్చిన సంఖ్యలు వరుస క్రమము శ్రేణిలో ఉన్నాయన సగటు మధ్యలో ఉంటుంది లేదా స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. అసలు ఆ ఇచ్చిన నెంబర్స్ కాన్సిక్యూటివ్ ఉన్నాయి నీకు తెలుస్తాయి. వేర్ కామన్ డిఫరెన్స్ ఇస్ సేమ్, ఆ మధ్యలో గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది. రైట్, ఒకవేళ మధ్య ఎలిమెంట్ లేకపోతే మిడిల్ ఎలిమెంట్ లేకపోతే నువ్వు క్రియేట్ చేయి. ఆ మిడిల్ పొజిషన్ కనుక్కోవడమే కష్టంగా ఉంటే అప్పుడు ఫార్ములా యూజ్ చేసి స్మాల్ ప్లస్ లార్జ్ బై 2. కాన్సెప్ట్ 1 1 time, 2 2 times, 3 3 times ఇలా ఉన్నప్పుడు సగటు ఫార్ములా యావరేజ్ ఫార్ములా 2n + 1/3. కాన్సెప్ట్ 3
హోటల్ ప్రాబ్లమ్స్. హోటల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏంటంటే అందరూ కలిసి బిల్లు పే చేద్దాం అనుకుంటాం ఫస్ట్. తర్వాత నేను ఫ్యాకల్టీ, మీరు అందరూ స్టూడెంట్స్, మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర కొంత సొమ్ము ఉంటుంది. సో నన్ను ఎక్స్ట్రా అడిగారు. నేను ఆ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకపోతే మీరు మాత్రమే కట్టుకోవాలి, ఎందుకంటే నా బిల్లు నేను పే చేస్తాను కాబట్టి. మీకు డివైడ్ చేసుకోండి. అంతకుముందు ఆల్రెడీ ఎంత వేస్తారు, ఇప్పుడు డివైడ్ ఇప్పుడే ఎంత వచ్చింది, యావరేజ్ బిల్ ఎంత. 3 concepts are over. So we move to the next concept of in the next class. Okay. Thank you students. Before that all of you, I repeat once again, my dear friends, మీకు సబ్జెక్ట్ అనేది క్వాలిటీ వస్తుంది, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. మీకు సబ్జెక్ట్ హై క్వాలిటీ వస్తుంది, నో డౌట్. మీరు చేయాల్సిందలా ఏంటంటే టెల్ టు యువర్ ఫ్రెండ్స్ VMR Logics is there, which gives the best subject in the market. సో అట్లీస్ట్ ఒక్కొక్కరిని సజెషన్ చేస్తే మా VMR Logics డెవలప్ అయింది. సో థ్యాంక్ యూ గైస్ ఎవ్రీవన్. యూ ప్లీజ్ రిఫర్ అట్లీస్ట్ 1 candidates. మీకు VMR Logics ఎక్కడ దొరుకుతాయి అంటే ప్లే స్టోర్లోంచి ఫస్ట్ మీరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. VMR Logicsని యూ జస్ట్ డౌన్లోడ్ ఫ్రమ్ యువర్ ప్లే స్టోర్. లెట్ మీ షో యూ. ఫస్ట్ మీకు ఇలా వస్తుంది చూడండి ఒకసారి. మీరు ప్లే స్టోర్లో సెర్చ్ VMR Logics. దిస్ ఈజ్ యువర్ VMR Logics. ఓపెన్ దిస్. ఓపెన్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. మీరు ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ VMR Logics ఆఫ్ యూ. ఎవరైనా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకొన్ని ఫ్రీ వీడియోస్ చూసుకోవాలి అనుకుంటే క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఓకే, ఇస్ యువర్ VMR. అండ్ నౌ VMR Logics ఇక్కడ ఓపెన్ అని అడుగుతుందండి. ఓపెన్ కొట్టండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ కొట్టండి. ఓపెన్, క్లిక్ ఆన్ ఓపెన్. నెక్స్ట్ ఇట్ విల్ ఆస్క్ యువర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఒకవేళ యాప్ కొనుక్కోవాలన్నా లేదా యాప్లో ఫ్రీగా డెమో వీడియోస్ చూసుకోవాలన్నా సరే ఏం చేయాలి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ మొబైల్ నెంబర్, యువర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఏది ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ మీ ఇష్టం, అంటే మీ మొబైల్ నెంబర్ అండి, ఇది రాయకూడదు, ఇది రాయకూడదు అండి. మీ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత యు గెట్ ఓటీపీ అనేది వస్తుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి. గాయస్ మీరు ఎందులో యాప్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ 4 digits ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి VMR Logics. మీకు ఈ VMR Logics ఓపెన్ తర్వాత ఇక్కడ మీకు చూస్తే కాలమ్ కాల్ స్టోర్, దీన్ని క్లిక్ చేయండి. స్టోర్ చూడండి, ఇక్కడ స్టోర్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. స్టోర్ అది క్లిక్ చేసిన తర్వాత ఇన్ బిట్వీన్ సంథింగ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ మీ మొబైల్ నెంబర్, మీ నేమ్ అవన్నీ అడిగితే ఎంటర్ చేయండి. యాప్ చేసేటప్పుడు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతాయి. కోర్సెస్ ఏమున్నాయో చూస్తారండి కూడా. కోర్సెస్లో మీకు మొత్తం కోర్సులు ఉన్నాయి, అన్నీ వస్తాయండి. ఇలా మూవ్ చేస్తే కోర్సులు అన్నీ వస్తాయి. August 5th నుంచి కొత్త కోర్సు అన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు అవన్నీ కొంచెం ఆఫర్లో వస్తాయి. August 5th నుంచి ఒకసారి చూసుకోండి, కొత్త కోర్సు అన్నీ వస్తాయి. సో ఏ కోర్స్ కావాలనుకుంటారో ఆ కోర్స్ని క్లిక్ చేయండి. మీరు ఏదైనా కోర్స్ బై చేయాలనుకుంటే ఆ కోర్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఏదైనా కోర్స్ కావాలంటే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అది ఓపెన్ అవుతుంది డీటెయిల్స్. ఇక్కడ బై నౌ వస్తుందండి. బై నౌ వస్తుంది. క్లిక్ ఆన్ బై అంటే మీరు చూడాలి అనుకుంటే కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు, లేదా ఫ్రీ వీడియోస్ ఉంటే అందులో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటే అవి చూసుకోవచ్చు. సెలెక్ట్ స్టేట్ అని క్లిక్ చేసిన తర్వాత యూ నీడ్ టు ఆప్ట్ యువర్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ, యూ కెన్ ఆప్ట్ యువర్ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ షో యూ లైక్ దిస్. వాలెట్ పేనా లేకపోతే క్రెడిట్ కార్డ్సా? క్రెడిట్ కార్డు ఉంటే ఈఎంఐ ఉంటుంది, లేదంటే ఈఎంఐ లేదు. వాలెట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ వాలెట్ యూజ్ చేస్తే అందులో ఏమున్నాయంటే ఫోన్పేనా లేకపోతే ఏమన్నా ఏదైనా యూజ్ చేస్తా అని ఫోన్పే చూస్ చేసుకోవచ్చు, గూగుల్ పే యూజ్ చేసుకోవచ్చు, ఏమైనా సరే గోపా పే పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఏ కోర్స్ అయితే కొన్నారో అవి యువర్ కోర్సులో వస్తే పైన వస్తాయండి, మీరు కొన్న కోర్సులు. సో మీకు ఆ కోర్సులో అన్నీ ఓపెన్ అవుతాయి. ఇది క్లిక్ చేయగానే ఈ కోర్స్ కొన్నాగా ఇది క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయగానే ఇలా మీకు వీడియోస్, ఇందులో ఓవర్ వ్యూ కంటెంట్ అండి. ఈ కంటెంట్లో వీడియోస్ అన్నీ వస్తాయండి. ఓకే, ఇక ఇది క్లిక్ చేస్తే అంటే ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది 9th లాస్ట్ మంత్ అండి. సో అందుకనే అంటే ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 20 days అయిందండి. ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 20 days అయింది. ఎవ్రీడే ఒక 2.5 hours వీడియో ఇందులో పెడతాం.
ఆ వీడియోస్ ఎవ్రీడే పెడతా ఉంటాం. అంటే మొత్తం అర్థమెటిక్ వచ్చేసరికి ఒక 150 to 160 వీడియోస్ వస్తాయండి. ఓకే, రీజనింగ్ ఒక 90 to 100 వీడియోస్ వస్తాయండి. సో ఇందులో ఈ 150 వీడియోస్, ఈ యొక్క 100 వీడియోస్ వస్తాయండి మొత్తం. అంటే రోజు కొన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం, రోజు కొన్ని అప్లోడ్ చేస్తాం మేము, రోజు కొన్ని అలా. ఓకే, అసలు ఈ రకంగా మీరు చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఏంటి అనేది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కొత్త బ్యాచెస్కి వచ్చేసరికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందంటే, వీఆర్ ఆఫరింగ్ ద కోర్సెస్ ఆఫ్ యూ ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, నో జిఎస్ పార్ట్. రైట్ నౌ we are providing arithmetic, pure maths, reasoning, English. We have 2 faculty for English all of you, Bhaskar and Mithun sir. Okay, we are providing 2 faculties. What is the difference then? Mithun sir only in English, meeku Telugulo expression untadi, only English lo untadi. Bhaskar Telugu to English expression untadi. Okay, Mithun sir English to English. Okay, both will teach from basics to high level, but this is completely in English. This one Telugu and English both, right? And these are the faculty all of you. VMR, Haribabu, Kadambari are the faculty, and Bhaskar are the faculties for the arithmetic, pure maths, reasoning and English. For English we are providing 2 faculties, one is Bhaskar sir and Mithun sir. Okay, in total we are giving 450 hours of training all of you. Ee 4 subjects మీద మీకు 450 hours training వస్తుంది, 4 subjects కలిపి కూడా మీకు. ఓకే, 150 hours, 100, 450 hours వస్తుంది మీకు మొత్తం కూడా. అండ్ బేసిక్స్ టు హై లెవెల్ ఉంటాయి, మొత్తం పీడిఎఫ్స్ ఇస్తామండి, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత డౌన్లోడ్ ఫెసిలిటీ ఉంటుంది, యాప్లో మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఎన్నిసార్లు చూసుకోవచ్చు అండి, ఎన్నిసార్లు వీడియో చూసుకోవచ్చు. కండిషన్ ఏంటంటే, కాకపోతే మీ నెంబర్ ఆఫ్ డివైస్ వచ్చేసరికి ఒకే డివైస్లో యూజ్ చేసుకోవాలి. ఒక డివైస్లో సార్ ఆ డివైస్ పాడైపోయింది సార్ అంటావా, ఓకే, నెక్స్ట్ డివైస్ ఇంకో డివైస్ తీసుకుంటావు, ఆ డివైస్లో మళ్ళీ సిమ్ నెంబర్ వేస్తే ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తావు, సెకండ్ డివైస్ కౌంటెడ్. మళ్ళీ ఇంకో డివైస్, సరే మళ్ళీ అది కూడా పాడైపోయింది, థర్డ్ డివైస్ వేసుకో, మళ్ళీ అది కూడా పాడైపోయింది, ఫోర్త్ డివైస్ వేసిన తర్వాత మీది తర్వాత బ్లాక్ అయిపోద్ది. ఫోర్త్ డివైస్ తర్వాత అంటే 5th డివైస్ మళ్ళీ చేంజ్ చేయాలంటే నీకు ఇంకా యాప్ ఉండదు. సో 4 సార్లు మాత్రమే మీరు డివైస్ చేంజ్ చేయగలరు. ఐ రిపీట్, మీరు యాప్ని 4 సార్లు మాత్రమే డివైస్ చేంజ్ చేయాలి. ఒక్క డివైస్లో ఎన్నిసార్లు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసినా వచ్చే నష్టం లేదు. నీకేదో ప్రాబ్లం వచ్చింది, అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ చేయి, నో ప్రాబ్లం. కానీ మీరు డివైస్ మారుస్తే మాత్రం 4 డివైస్ కన్నా ఎక్కువ మారిస్తే, అంటే మీ యాప్ అనేది డివైస్ మారితే ఇక్కడ కౌంట్ వస్తుంది మా యాప్లో, మాకు ఇక్కడ. సో అది 4th డివైస్ దాటిన తర్వాత అది బ్లాక్ అయిపోద్ది, బ్లాక్ అయిపోయిన తర్వాత మా చేతిలో ఏమీ ఉండదు. సో దట్స్ ద రీజన్, ముందే మీరు డివైస్ మార్చేటప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ విల్ టేక్ ప్రికాషన్స్ ఫర్ దాట్. ఓకే, అండ్ కోర్స్ ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి అన్ని కోర్సులు కలిపి తీసుకుంటా అంటే ఫీజు ఓన్లీ 6,000 ఫర్ 6 months. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఇంగ్లీష్. మీకు దీనికి సంబంధించిన డెమోస్ అన్ని కూడా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అన్ని కూడా చూసుకోవచ్చు నువ్వు. నెక్స్ట్ ఇండివిజువల్ కోర్సెస్ తీసుకుంటా అంటే ఓన్లీ అర్థమెటిక్, ఓన్లీ రీజనింగ్, ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్, దిస్ ఆర్ కోర్స్ ఫీజెస్. ఓకే, ఓన్లీ అర్థమెటిక్ 3,000 అండి, ఓన్లీ రీజనింగ్ 2,000 ఉంది, ఇంగ్లీష్ 1,500. ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్, ఎందుకంటే మనం 5th August నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి అవి కూడా చేంజ్ అయిపోతాయండి. స్టార్టింగ్లో అది కూడా 2,000 ఉండేదండి, ఇది 1,500 ఉండేది, కాకపోతే అవన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇవి కూడా ఏంటంటే స్టార్టింగ్ ఎర్లీ బర్డ్ ఆఫర్ మాత్రమే మనం వేస్తాం. మనకి బ్యాచ్ అనేది 5th August నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్. క్లాసెస్ అనేవి 9th August నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. 5th August నుంచి కొత్త బ్యాచ్, ఎవ్రీ మంత్ 5th కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ మంత్. అది ఆ సిచ్యువేషన్ ఏ కోర్స్ స్టార్ట్ అయితే చెప్పలేము, ఎవ్రీ మంత్ ఒక కొత్త కోర్స్ స్టార్ట్ అవుతుంది 5th. ఓకే రైట్, 5th August స్టార్ట్ అవుతుంది, 9th August మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రైట్, థ్యాంక్ యూ గైస్, ఇట్స్ యువర్ ఓయమ్మా, థ్యాంక్ యూ సో మచ్.